హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గంగులు భక్తి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక పల్లెటూళ్ళలో గంగులు అని ఒక గారడీ వాడు ఉండేవాడు. వాడు ఏటా కొన్నాళ్ల పాటు గ్రామానికి వెళ్ళి రచ్చపట్టు చేరి గొంతెత్తి చమత్కారమైన మాటలు మాట్లాడేవాడు. వెంటనే గ్రామంలో ఉన్న కుర్రవాళ్ళు, యువకులు అందరూ వాడి చుట్టూ గుంపుగా మూగేవారు. గంగులు తన గురువు వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఒక్కటి కూడా వదలకుండా దాన్ని తాను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి చోట ప్రదర్శించేవాడు. రకరకాల మొగ్గలు వేసి బంతులు ఆడించేవాడు. కత్తులని ఇష్టం వచ్చినట్టు ఆడించేవాడు. చివరికి ప్రేక్షకులు ఇచ్చింది పుచ్చుకొని మరొక చోటికి తిరిగి వెళ్ళిపోయేవాడు. గారడీ విద్యలో గంగులిని మించినవాడు లేడని అందరూ ఒప్పుకునేవారు. కాని వాడి సంపాదన మాత్రం 2 పూటల వాడి తిండికి కూడా సరిపోయేది కాదు. వాడు అత్యంత కడు బేద స్థితిలో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఈ జీవితం ఇలా వెళ్తే ఈ ఇహలోకంలో సుఖలేక పడదని విచారించను. కనీసం చచ్చాక ఆ లోకంలోనైనా దేవి అనుగ్రహం వల్ల సుఖం, ప్రశాంతత దొరికితే అదే చాలు అని అనుకునేవాడు గంగులు. గంగులు పుట్టి పెరిగిన గ్రామంలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవి చాలా మహిమ గలదని ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వాళ్ళకి విపరీతమైన నమ్మకం. నవరాత్రులు జరిగితే చాలు అన్ని గ్రామాల వారు ఆ ఆలయానికి వచ్చి ఎంతో వైభవంగా ఉత్సవాలు చేయించి ఎంతో డబ్బుని ఖర్చు పెట్టేవారు. పొట్ట చేత పట్టుకొని ఎన్ని గ్రామాలు తిరిగినప్పటికీ గంగులు మాత్రం నవరాత్రులకు విధిగా తన స్వగ్రామాన్ని తప్పక చేరుకునేవాడు. రాను రాను గంగులు పెద్దవాడైపోయాడు. వాడి వయసు కూడా అయిపోయింది. గారడీ చెయ్యడంలో వాడి శక్తి ఏ మాత్రం తగ్గకపోయినా వాడి రాబడి మాత్రం తగ్గిపోయింది. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళు గంగులు చేసే గారడీని కొన్ని వందల సార్లు చూసి ఉన్నారు. వారికి అందులో ఎటువంటి కొత్తదనం కనిపించలేదు. అసలే పేదవాడైన గంగులు వయసు మళ్ళిన కొద్దీ మరింత పేదవాడు కావడం మొదలుపెట్టాడు. ఇంకోవైపు ఇహసుఖం తగ్గిపోతున్న కొద్దీ గంగులకు పరలోక సుఖం మీద కోరిక, నమ్మకం మరింత పెరగసాగాయి. వాడు ఊళ్ళ వెంట తిరగడం పూర్తిగా తగ్గించేశాడు. ఎక్కువ కాలాన్ని దేవి ఆలయంలోనే గడుపుతూ వచ్చాడు. ఒకసారి నవరాత్రులు వచ్చాయి. ఊళ్ళో అందరూ నవరాత్రి ఉత్సవాల పనిలోనే నిమగ్నులై ఉన్నట్టు కనబడ్డారు. సమారాధనకు కూరలు, ధాన్యము బళ్లతో వచ్చి పడుతున్నాయి. గుడి చుట్టూ పందిళ్లు వేస్తున్నారు, తోరణాలు కడుతున్నారు. వీరందరినీ చూసి గంగులు తన్మయుడైపోయాడు. పుణ్యాత్ములు! ఆ తల్లి వీళ్ళందరినీ చల్లని చూపు చూడక ఏం చేస్తుంది? ఇక పుణ్యం గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. పురోహితులు మంత్రాలు చదువుతారు, పూజలు చేయిస్తారు. వీటితోనే వారు అంతులేని పుణ్యాన్ని కూడా సంపాదిస్తారు అనుకున్నాడు వాడు. కానీ అంతలోనే వాడికి ఒక పెద్ద విచారం పట్టుకుంది. ఈ ఉత్సవంలో కుండలు వేసేవాళ్ళు, భజంత్రీలు, హరిదాసులు, భజనలు చేసేవారు, ఆఖరికి సంతర్పణ వంటలు చేసేవారు కూడా అమ్మవారికి తమ శక్తి కొద్దీ సేవ చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ నా వల్ల ఏమీ కాదు, నేను ఆ తల్లికి ఏమీ చెయ్యలేను అనుకొని గంగులు నిట్టూర్చాడు. మరోవైపు దేవీ నవరాత్రులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులు ఆలయం భూలోక వైకుంఠంగా ఉంది. ఇదంతా కళ్ళ చూసిన ఆనందంతో పాటు గంగులకి తీరని ఆవేదన కూడా పట్టుకుంది. అయ్యో, ఇంతమంది ఇన్ని విధాలుగా దేవికి సేవ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కానీ నేనేం పాపం చేశాను అని వాడు విచారించడం ప్రారంభించాడు.
9వ రోజున వాడికి ఒక మంచి చక్కటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో వాడి విచారం మొత్తం పోయింది. ఆ రాత్రి పూజ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. ప్రసాదం ఇంకా ఏమైనా దిగబడిపోయిందేమో చూడడానికి పూజారి గుడిలోకి అడుగు పెట్టేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. కుంకుమతో, పాలతో సగం కూరుకుపోయిన దేవీ విగ్రహం ముందు గంగులు ముగ్గులు వేసి బంతులు, కర్రలు ఆడిస్తున్నాడు. ఇదంతా చూసి పూజారి అప్పటికప్పుడే పరిగెత్తి ధర్మకర్త ఇంటికి వెళ్ళాడు. నిద్రపోతున్న ధర్మకర్తని లేపి, అయ్యా బాబు, గంగులు చూడండి గుళ్ళో ఏం చేస్తున్నాడు అన్నాడు. ఏం చేస్తున్నాడు అని ధర్మకర్త కూడా ఎంతో ఆదుర్దాగా ప్రశ్నించాడు. గుళ్ళో విగ్రహం ఎదుట వాడు గారడీ చేస్తున్నాడు. వాడికి నిజంగానే మతిపోయినట్లుంది అన్నాడు పూజారి. నువ్వు వెళ్ళి శాస్త్రులు గారిని, అవధాన్లు గారిని పిలుచుకురా అని పూజారిని పంపేసి ధర్మకర్త నేరుగా పరిగెత్తుకుంటూ గుడికి వెళ్ళాడు. ఆయన చప్పుడు చేయకుండా గుడి వాకిలి వద్దకు పోయి ఓరగా తెరిచిన తలుపు సందుల్లో నుంచి చూశాడు. ఆయన శరీరం ఒక్కసారిగా జలధరించింది. గుడి లోపల గంగులు నిద్రపోతున్న వాడిలాగా పడుకొని ఉన్నాడు. దేవి వాడి తలను తన ఒడిలో పెట్టుకొని ఒక చేత్తో విసినికర్ర తీసుకుని విసురుతూ, రెండవ చేత్తో తన చీర కొంగు పట్టుకొని గంగులు నుదిటి మీద ఉన్న చెమట తుడుస్తుంది. విగ్రహం ఉండవలసిన చోట ఆ విగ్రహం లేదు. వెంటనే ధర్మకర్త వాకిలి దగ్గర సాష్టాంగపడ్డాడు. దేవీ స్తవం చదవసాగాడు. ఇంతలో మరికొందరిని వెంట పెట్టుకొని పూజారి గుడికి వచ్చాడు. ఆయన ధర్మకర్తను చూశాడు. ఏంటి బాబు, ఏంటిది, అసలు ఏం జరిగింది అని అడిగాడు. వెంటనే ఆ ధర్మకర్త లేచాడు. అందరూ గుడిలోకి అడుగుపెట్టారు. విగ్రహం యథాస్థానంలో ఉంది. గంగులు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ధర్మకర్త తన కళ్ళారా తాను చూసిన దృశ్యాన్ని మిగతా వారందరికీ వర్ణించి చెప్పాడు. కానీ అక్కడి ఉన్న బ్రాహ్మలు నమ్మలేదు. ఆ కుంకుమలో దేవి పాదం గుర్తు స్పష్టంగా కనబడింది. విగ్రహానికి కట్టిన చీర చెంగు చెమటతో తడిసి ఉంది. మనమందరం దేవికి దొంగ భక్తులం. ఈ గంగులొక్కడే ఆ దేవతకి ముద్దుబిడ్డ. అందుకే అతనికి ఇంతటి భాగ్యం లభించింది అన్నాడు ధర్మకర్త. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.